హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మొదటగా అయితే చాలా మంది విద్యార్థులు హౌ టు యూజ్ అవర్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్ ఏ పాటికి స్క్రీన్ పైన కూడా చూసుంటారు. బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, రైల్వేస్, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జిఎస్ అన్నింటికి సంబంధించి కోర్స్ ఎవరైతే తీసుకున్నారో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, లేదా తీసుకోవాలనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లోను, వాట్సాప్లోని ప్రత్యేకించి అడుగుతున్నారు అందరూ కూడాను, సార్ ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఏంటంటే తెలుసా యాప్ ఎలా యూజ్ చేయాలి, లైవ్ క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి. సార్ నేను ఒక ఎంసెట్ కోర్స్ తీసుకున్నాను, లేదా ఒక బ్యాంకింగ్ కోర్స్ తీసుకున్నాను, ఏది ఒక సెమిస్టర్ డిగ్రీ సెమిస్టర్లో కోర్స్ తీసుకున్నాను, మెయిన్స్ ఐఐటి జేఈ మెయిన్స్ తీసుకున్నాను, కానీ క్లాసెస్ ఎలా చూడాలి, లైవ్ ఎలా అటెండ్ అవ్వాలో తెలియట్లేదు అనుకునే విద్యార్థులందరికీ కూడా ఈ పర్టికులర్ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో కొత్తగా తీసుకుందాం అనుకునే విద్యార్థులు కూడా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ లేదు సార్ నేను ఆల్రెడీ తీసుకున్నాను, నేను ఎలా యూజ్ చేయాలని అనే విద్యార్థులు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే డిస్కస్ చేస్తానంటే ఈ పర్టికులర్ వీడియోలో యాప్ ఎలా యూజ్ చేయాలి, లైవ్ క్లాసెస్ ఎలా చూడాలి, లైవ్ ఎలా అటెండ్ అవ్వాలి, తర్వాత ఈ కాంపిటేటివ్ తీసుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్ ఎలా అటెండ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎక్కడ చూడాలి, లేదా వీడియోస్ పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి అనేది మొత్తం అన్నీ కూడా ఈ పర్టికులర్గా బ్యాంకింగ్ వాళ్ళకి నేను అందుకని మీకు స్క్రీన్ పైన కూడా బ్యాంక్స్, కాంపిటేటివ్, ఎస్ఎస్సి, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా చేస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ కూడా ఆన్ ద వేలో కవర్ అయిపోతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్ ఆలియస్? కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కాస్త సపోర్ట్ ఉంటుంది. అండ్ బికాజ్ మేము చాలా ఎఫర్ట్ పెట్టి డిజిటల్ క్లాస్ రూమ్లో మనము కంప్లీట్ కన్వర్ట్ అయ్యాము. సో కాస్త సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్, మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందించే ప్రయత్నంలో ఖచ్చితంగా మేము ముందుంటాము. ఆల్ రైట్, హియర్ వి గో విత్. మరి కోర్స్ తీసుకున్నాం సార్, ఎలా చూడాలంటే సింపుల్ థింగ్ అండి. మీకు స్క్రీన్ పైన 1 బై 1 ప్రతిదీ వేసి చూపిస్తాను, జాగ్రత్తగా ఫాలో అయిపోండి, ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే చివరి వరకు చూడండి వీడియోని, సో మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సార్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ప్లే స్టోర్లోకి వెళ్ళి, లేదంటే వాట్సాప్లో నాకు లింక్ అడిగితే నేను లింక్ పంపిస్తాను. నేను పంపిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. వేరే వేరే యాప్స్, వేరే వేరే లింక్స్ లైక్ అనాథరైజ్డ్ అయిపోతుంది. కాబట్టి నేను నన్ను అడిగితే నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది, సార్ నాకు లింక్ పెట్టండి అంటే లాగిన్ లింక్ ఇస్తాను. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. హియర్ వి గో. యాప్ ఇన్స్టాల్ చేస్తాం సార్, నేము, మొబైల్ నెంబరు, ఓటీపీ, స్టేట్ ఎంటర్ చేస్తాం, లాగిన్ అయిపోయాం. కోర్స్ తీసుకున్నాను, కాంపిటేటివ్ బ్యాంక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు, అది ఎలా చూడాలని అడుగుతున్నారు, లైవ్ ఎలా అటెండ్ అవ్వాలి. జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆర్డర్లో కూడా ఒకసారి నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. హియర్ వి గో విత్. ఇక్కడ మనం నేనైతే ఆల్రెడీ యాప్ నా దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోయాను. నాకు ఈ ఇంటర్ఫేస్ కనిపించేస్తుంది. నేను ల్యాప్టాప్లో ఉన్నాను కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఏంటి, ఓవర్ వ్యూ, కంటెంట్, లైవ్ క్లాస్, అనౌన్స్మెంట్స్. మీకు మ్యాక్సిమం మన స్టూడెంట్స్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటాను కదా, కాల్ మాట్లాడేటప్పుడు మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పైన కనిపిస్తాయి అన్న, ఓకేనా? మీరు కొన్న కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. యూజువల్గా కాంపిటేటివ్ అని నేను చెప్పాను కదా, కాంపిటేటివ్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని చెప్తాను అన్నాను. కాంపిటేటివ్ వీడియోస్ పీడిఎఫ్స్ బై చేస్తున్నావు కాబట్టి ఇక్కడ నీకు ఆ కోర్స్ కనిపిస్తుంది. మనం ఏదైతే అది మీకు అక్కడ కనిపిస్తుంది పర్చేజ్డ్ కోర్సెస్లో. పర్చేజ్డ్ ఈ పర్టికులర్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ కొన్నాడు కాబట్టి ఈ ల్యాప్టాప్లో నేను అది చూపిస్తున్నాను. మీకు ఓవర్ వ్యూ, కంటెంట్, లైవ్ క్లాస్, అనౌన్స్మెంట్స్ అనే 4 ట్యాబ్స్ పైన కనిపిస్తాయి, మొబైల్ పైన కనిపిస్తాయి. నేను ల్యాప్టాప్లో ఉన్నాను కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, పైన, కింద ఎక్కడో కూడా కనిపిస్తాయి, కనిపించకుండా అయితే ఉంటావు. విచ్ డిపెండ్స్ ఆన్ మనం ల్యాప్టాప్ వాడుతున్నామా, పీసీ వాడుతున్నామా, మొబైల్ వాడుతున్నామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ రైట్, ఫస్ట్ థింగ్ ఓవర్ వ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఓవర్ వ్యూలో ఉంటాయంటే మనం తీసుకునే కోర్సు అప్కమింగ్, చూడండి ఇక్కడ అప్కమింగ్ లైవ్ క్లాసెస్ అని కనిపిస్తుంది, అవునా కదా? అప్కమింగ్ లైవ్ క్లాసెస్ అని కనిపిస్తుంది. అక్కడ మనకు చూస్తే హౌ టు యూజ్ యాప్ అనే ఒక కాన్సెప్ట్ తోని మహేష్ సార్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ 24/10/23 అక్టోబర్ 23న 3 గంటలకి, అలాగే టైము, టాపిక్, సబ్జెక్టు మొత్తం అంతా కూడా అక్కడ ఉంటుందండి.
క్లియరా? సో, కాబట్టి మీరు ఓవర్ వ్యూలో కిందకొచ్చినట్లయితే లైవ్ అప్డేట్స్, యువర్ అప్డేట్స్ అని, లైవ్ క్లాస్ అని అక్కడ కనిపిస్తుంది. కాబట్టి నాకు ప్రత్యేకించి మీరు అడగక్కర్లే క్లాస్ ఉందా? లైవ్ ఉందా? ఎన్ని గంటలకి? ఏ టాపిక్ అని ఏమీ అడగక్కర్లేదు. వన్స్ ఫర్ ఆల్ అంటే అన్ని వేల మందికి మనం ఇండివిడ్యుయల్‌గా చెప్పడం చాలా కష్టమవుతది. అంటే వాట్సాప్ చేయొద్దని అనట్లేదు. మీ డౌట్ ఉంటే చేయండి. బట్ క్లాస్ గురించి మీకు ప్రతిదీ యాప్‌లో అప్డేట్ అవుతుంది. మళ్ళీ ప్రత్యేకించి అడగడం ఎందుకు? యాప్‌లోకి వెళ్లి ఓవర్ వ్యూలో చూసారనుకోండి, లైవ్ క్లాస్ అని ఉంటది టైమ్ అంతా. లేదనుకోండి, క్లాస్ లేదనప్పుడు. ఆ అప్డేట్ ఉందనంటేనే లైవ్ అని అక్కడ కనిపిస్తది. ఆ రోజుకి మీకు లేదనుకోండి, ఇంక లేనట్టు. సో, కాబట్టి కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ హౌ టు యూజ్ యాప్ అని ఓవర్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఉండే క్లాసెస్, ఫైల్స్, టెస్ట్‌లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా? అవి ఎలా అటెంప్ట్ చేయాలో కూడా చూపిస్తానులెండి. రిమైనింగ్ వేరే కోర్సెస్ ఎవరైతే బై చేస్తున్నారో ఫిఫ్త్ సెమ్ అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఓవర్ వ్యూ అర్థమైంది కదా! ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ అని కనిపిస్తది. సార్ కంటెంట్‌లో ఏముంటాయి సార్? యాప్ ఓపెన్ చేయగానే ఓవర్ వ్యూ పక్కన స్టార్ట్ లెర్నింగ్ పైన క్లిక్ చేశాక ఈ పేజ్ వస్తుందండి మీకు. ఓకేనా? స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయగానే ఈ పేజ్ వస్తది. మొబైల్‌లో చూస్తున్న విద్యార్థులందరూ కూడా అర్థమవుతుంది కదా! స్టార్ట్ లెర్నింగ్ పర్చేజ్డ్ కోర్సెస్‌లో స్టార్ట్ లెర్నింగ్‌లో ఓవర్ వ్యూ, కంటెంట్, లైవ్ క్లాసెస్, అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి కదా! సో, ఓవర్ వ్యూ గురించి అయిపోయింది. కంటెంట్‌లోకి వెళ్తే దిస్ ఈస్ వాట్ ద మెయిన్ పాయింట్. ఓకే. లైవ్ క్లాస్ ఉంది 3:00 అన్నాం కాబట్టి 3కి జాయిన్ అయ్యాం. 5కి ఉంటే 5కి, 10కి ఉంటే 10కి. ఎప్పుడుంటే అప్పుడు జాయిన్ అవుతాం. ఆ క్లాస్ అనేది మనకి లైవ్ క్లాసెస్‌లోకి వెళ్ళిపోతుంది. ఓవర్ వ్యూ కంటెంట్‌లో ఏముంటాయి సార్ అంటే వీడియోస్ ఉంటాయి. కాంపిటేటివ్ జాబ్స్ తీసుకున్న విద్యార్థులందరూ స్టడీ ప్లాన్, ప్రిపరేషన్ ప్లాన్ అని ఉంది చూడండి. తర్వాత కిందన అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయిపోతాయి. ఎవ్రీడే ఏ రోజు ఆ రోజే కరెంట్ అఫైర్స్ ఫాల్స్‌లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయిపోతే అవ్వకపోతే నేను చేస్తాను. మీరు అడగాల్సిన అవసరం లేదు. పర్వాలేదు. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సైన్స్, హిస్టరీ, స్టాటిక్. మళ్ళీ అందులోని ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఓపెన్ చేశారండి. ఇలా క్లాసులు ఉన్నాయి. ఇవి ఏ ఆర్డర్‌లో ప్రిపేర్ అవ్వాలనేది మీరు చూడండి. ఇక్కడ కంటెంట్‌లోని ఆర్డర్ అనే వీడియో ఉంటది. ఓకేనా? ఏ ఆర్డర్‌లో ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ నాకు అడగక్కర్లేదు సార్ ఏ ఆర్డర్ ప్రిపేర్ ఆర్డర్ వీడియో ఒకటి చేశాను. కంటెంట్‌లో చూడండి హౌ టు ప్రిపేర్ అని కనిపిస్తది మనకి. ఆర్డర్ వీడియోలో ప్రిపేర్ అవ్వచ్చు మనం. సో, ఇలాగ మనం కాంపిటేటివ్ పీడిఎఫ్స్ టెస్ట్ సిరీస్ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! రైట్. టెస్ట్ సిరీస్, అర్థమెటిక్ టెస్ట్ సిరీస్, రీజనింగ్ టెస్ట్ సిరీస్, అడ్వాన్స్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్, జీకే టెస్ట్ సిరీస్, లాస్ట్‌లో మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇలాగ మీకు ఫోల్డర్ వైస్ కనిపిస్తా ఉంటాయి. ఫోల్డర్‌లో కంటెంట్ మీకు కనిపిస్తా ఉంటది ఇక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్ అనుకోండి. ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి. ఇలాగ మనం కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ ఫస్ట్ స్టడీ ప్లాన్స్, కరెంట్ అఫైర్స్, వీడియోస్ అంటే ఏంటి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అన్నీ ఉంటాయి. లాస్ట్‌లో టెస్ట్ సిరీస్, పేపర్స్. ఈ 5 కూడా అందులో ఉంటాయి. చూసేసుకోవచ్చు. క్లియర్ ఆర్ నాట్. అండ్ అలాగే లైవ్ క్లాస్ ఉన్నప్పుడు మీకు ఓవర్ వ్యూలో అన్నాను కదా! అక్కడ చూడకపోయినా పక్కనే చూడండి అనౌన్స్‌మెంట్ అని ఉంటది. అనౌన్స్‌మెంట్‌లో మీకు ఇక్కడ చూడండి. మహేష్ సార్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ లైవ్ క్లాస్ ఎట్ 3 పీఎం టాపిక్ అంతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ జీకే అవుతుంది కదా! స్టాటిక్ జీకే 3 పీఎం డేట్ మొత్తం అంతా వస్తది. మరి దానికి నేను జాయిన్ అవ్వడం ఎలా సార్ అంటే ఓవర్ వ్యూలో కిందకొస్తే ఇక్కడ చూడండి ఇక్కడ షెడ్యూల్డ్ అని ఉంది కదా! ఎగ్జాక్ట్‌గా 3:00 లేదా 3:05 ఒక 5 నిమిషాలు అటు ఇటు దాని మీద క్లిక్ చేశారనుకోండి ఆ టైంకి ఓపెన్ అయిపోతది లైవ్. దీనికి లింక్ షేర్ చేయడం అలా ఏం లేదు. ఇంకా డైరెక్ట్‌గా యాప్‌లోకి వచ్చి లైవ్‌లో జాయిన్ అయిపోవచ్చు. లింక్ అలా ఏం అక్కర్లేదు ఇంకా. అర్థమవుతుంది కదా! ఇన్ఫర్మేషన్ మెసేజ్‌లో కూడా వస్తది. నోటిఫికేషన్‌లో కూడా వస్తది మీ మొబైల్‌కి. ఒకవేళ అది మర్చిపోయినా యాప్‌లోకి వచ్చి చెక్ చేస్తే సరిపోతుంది. ఈస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? దిస్ ఈస్ వాట్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్‌లో మనం ఒక కోర్స్ కాంపిటేటివ్ అనే కాదు. ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ తీసుకున్నాం సార్. వాళ్ళకి ఇలాగే ఉంటది. ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ బ్యానర్ కనిపిస్తది. అర్థమవుతుందా? ఫిఫ్త్ సెమిస్టర్ బ్యానర్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ క్లాసెసే తీసుకున్నాం అనుకోండి. దానికి సంబంధించిన కంటెంట్ అనేది కనిపిస్తది. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి. సార్ నేను ఫిఫ్త్ సెమ్ మ్యాథ్స్ తీసుకున్నాను సార్ అని అన్నారనుకోండి. వాళ్ళ యొక్క కంటెంట్‌లో వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఇదిగోండి 6 వీడియోస్, 6 పీడిఎఫ్స్, 7 పీడిఎఫ్స్ అండ్ 7 వీడియోస్ అలా లైన్‌గా కనిపిస్తాయి. అవి హ్యాపీగా అందులోకెళ్ళి ఆ వీడియోస్‌లోకెళ్ళి మనం ఆ క్లాసెస్ అనేది మనం ఎంచక్కా చూసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. అంతే సింపుల్. అర్థమైంది కదా! సో, ఈ విధంగా మనం ఒక లైవ్ గాని, ఒక ఆహ్, వీడియో కంటెంట్‌లో చూడడం గాని, ఏ విధంగా అయినా చూడొచ్చనమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఆ ఓవర్ వ్యూ అనేది మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఓవర్ వ్యూ కిందన చెప్పాను కదా! కంటెంట్ అది ఉంటది కదా! సో, హ్యాపీగా
దాన్ని మనం కానీ ఫాలో అయినట్లయితే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనము ప్రిపరేషన్ అనేది హ్యాపీగా ఫాలో అవ్వచ్చు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? అర్థమైందండి అందరికీ కూడాను? సో ఇంత ఈజీగా మనమైతే లైక్ ఒక కాంపిటేటివ్ సంబంధించి సో కంటెంట్లో ఉండేటటువంటి వీడియోస్ని చూడొచ్చు. లైవ్ ఏమో ఓవర్ వ్యూలో కిందన కనిపిస్తుంది, యువర్ సమరీలో లైవ్ క్లాసెస్ కనిపిస్తుంది, కరెంట్ అఫైర్స్ అందులో అప్డేట్ అవుతున్నాయి. ఇంకా లింక్ ఇది ఏమీ లేదు, వాట్సాప్ ఛానల్ ఇంకేం అక్కర్లేదు, అన్నీ కూడా ఫాలోరే. అర్థమవుతుందా? అన్నీ కూడా ఫాలోరే. పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి జీకే టెస్ట్ సిరీస్లోకి వెళ్తాను. ఓకేనా? లైన్గా కనిపిస్తాయి. హ్యూమన్ బాడీ టెస్ట్ అటెంప్ట్ టెస్ట్. ఓకేనా? స్క్రోల్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్లో అంటే నువ్వు ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంటుంది. అర్థమవుతుందా? సో అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ కొడతారు, సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి అటెంప్ట్ టెస్ట్ సిరీస్, అంతే సింపుల్ అండి. ఇక్కడ మనం హ్యాపీగా టెస్ట్ సిరీస్ ఇక్కడ చూడండి, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి స్టేప్స్ కరెక్ట్ అనుకుందాము. సో అలాగా కరెక్ట్ పెట్టేస్తారు. సబ్మిట్, అదే సారీ సబ్మిట్ కాదు, మొత్తం అన్నీ సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా కింద, సేవ్ అండ్ నెక్స్ట్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫీమేల్ బాడీ? ఫర్ ఎగ్జాంపుల్ 5 to 6 million అనుకుందాం. సేవ్ అండ్ నెక్స్ట్ అలా కొట్టేస్తూ ఉంటాం అనమాట. అర్థమైందా? సో ప్రతిదీ అలాగా సేవ్ ఆన్సర్ పెట్టడం, సేవ్ అండ్ నెక్స్ట్ ఆన్సర్ పెట్టి నేను నార్మల్ ర్యాండమ్గా పెట్టేస్తాను. మళ్ళీ టెస్ట్ సిరీస్ గురించి ఇలాగ మనం టిక్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విచ్ బాడీ వెజల్స్ క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెజల్స్ అనుకుందాం. సేవ్ అండ్ నెక్స్ట్ అలా మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సబ్మిట్ టెస్ట్ కూడా పెట్టేసేయచ్చు. అర్థమవుతుందంటే టెస్ట్ సిరీస్ వీడియోస్ చూసిన తర్వాత పీడిఎఫ్స్ తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మనకు అందులో రెడీగా ఉన్నాయి. ఓకే, అటెంప్ట్ చేస్తాను సార్, సబ్మిట్ టెస్ట్ కొట్టేశాను. సబ్మిట్ కొట్టాక వ్యూస్ సార్ ఇక టోటల్ క్వశ్చన్స్ 20, కరెక్ట్ ఆన్సర్స్ 2, ఇన్కరెక్ట్ 4. కొన్నే కదా పెట్టాం మనం, అసలు అటెంప్ట్ చేయలేదు 14. అన్ని మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సరే ఏంటి సొల్యూషన్స్లోకి వెళ్దాం. గుడ్. ఫస్ట్ స్టెప్స్ పెట్టాం కరెక్టే. అలాగే మనం నెక్స్ట్ కొడితే ఆ సొల్యూషన్ అంతా కూడా మనకి ఆన్సర్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ డి, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 72 బీట్స్. అలాగే మనకి కరెక్ట్ ఆన్సర్స్ కూడా వస్తాయి అనమాట. అంత ఎంచక్గా మనం అలా నీట్గా హ్యాపీగా చూసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా అటెంప్ట్ చేయండి. మోడల్ పేపర్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా మోడల్ పేపర్స్ మళ్ళీ వాట్సాప్ ఏం కాదు, డైరెక్ట్గా మనం ఇక్కడ మోడల్ పేపర్స్ కూడా యాప్లోనే చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అంత ఈజీగా ప్రతిదీ వీడియోస్ దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మనం మోడల్ పేపర్స్ కూడా ఇక్కడ చూస్తూ మోడల్ పేపర్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఈ మోడల్ పేపర్ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. పేపర్ డిస్కషన్ అనే ఫాల్ట్లో పెడతాను. ఓకేనా? పేపర్ డిస్కషన్ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫెబ్లో ఉంది కాబట్టి మనం దానికి దగ్గరగా పేపర్ డిస్కషన్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒక ఐడియా వచ్చింది. ఇంకా డౌట్స్ ఉంటాయి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ అని అంటే యూ కెన్ లైక్ మీరు యూ కెన్ ఆస్క్ మీ అట్ మై నెంబర్స్. అందరికీ తెలిసిన విషయమే. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అట్ మై నెంబర్స్. సో ఈ విధంగా ఎంత ఈజీగా లైక్ మనమైతే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఈ బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ అనే దాంట్లో మన యాప్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో, ఈజియర్ వేలో అన్ని సింగిల్ క్లిక్లో అన్ని ఓపెన్ అయిపోతే హ్యాపీ. యాడ్స్ ఉండవు, అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, లైక్ ల్యాగ్ ఉండదు. సింపుల్గా ఈజీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వీడియో పక్కన డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మన నెట్ షాప్కి వెళ్ళి జెరాక్స్ చేసుకోవచ్చు. మనకు అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి అన్నమాట చదువుకోవడానికి. బెస్ట్ ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ కంటెంట్ అందరికీ తెలిసిన విషయమే. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అఫ్కోర్స్ ఆల్రెడీ మన పాత వాళ్ళు అందరూ చేసుకొని ఉంటారు, చేయకపోతే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్గా ఉంటుంది, మేము ఇంకా ఎఫర్ట్ పెట్టడానికి ఉంటుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్ యూ హ్యావ్ మై నెంబర్, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా సింపుల్ వేలో లైవ్ అటెండ్ అవ్వచ్చు, కంటెంట్లో వీడియోస్ చూడొచ్చు, టెస్ట్ అటెండ్ చేయొచ్చు, మొత్తం అంతా కూడా సో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. అండ్ ఇంకా లైక్ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.